హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి. సో ఎవరికైతే నేను పెట్టే వీడియోస్ ఎవరికైతే రిజనేట్ అవుతున్నాయో, ఎవరికైతే నచ్చుతున్నాయో, ఓకేనా. సో వాళ్ళందరూ కూడా నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఎవరికైనా టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో టారో రీడింగ్ నేర్చుకోవాలన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా. నేను టారో రీడింగ్ కూడా మీకు నేర్పిస్తాను, ఓకేనా. సో ఇంకా ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, మీ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్లో మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, జాబ్, కెరియర్, బిజినెస్, ఓకేనా. సో మీ యొక్క ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు, సరేనా. ఓకే, ఈరోజు రీడింగ్ మనము స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే రీడింగ్లో నేను చెప్పే రీడింగ్ ఏదైతే ఉందో ఇక్కడ యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా మాత్రమే చెప్పబడుతుంది. దీనిలో నేను చెప్పే అన్ని రీడింగ్స్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పబడుతున్నది, ఓకేనా. అది దీనిలో ఎక్కువగా నా రీడింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. రీడింగ్ స్టార్ట్ చేశానంటే నాకు వచ్చే ఎనర్జీస్ ప్రకారం నేను చెప్తూ వెళ్ళిపోతాను, అంతేగాని షుగర్ కోటింగ్ లాంటివి ఏమీ ఉండవు, సరేనా. అది నేను పెట్టే వీడియో, సో ఇట్ మే బీ 8 minutes ఆర్ ఇట్ మే బీ 12 minutes, ఓకేనా. అది 8 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 12 minutes కావచ్చు, ఓకేనా. సో నాకు వచ్చే ఎనర్జీస్ ప్రకారమే నేను చెప్తూ ఉంటాను. దీనిలో షుగర్ కోటింగ్ అనేది ఎక్స్ట్రా ఏదో యాడ్ చేసి చెప్పడం లాంటివి అయితే ఏమీ ఉండవు, సరేనా. సో నిన్న ఒకరు అడిగారు, సార్ వీడియో కొంచెం ఎక్కువ టైం పెట్టొచ్చు కానీ. సో ఎక్కువ టైం పెట్టొచ్చు అనేది కాదు, ఇక్కడ నాకు వచ్చే ఎనర్జీస్ ప్రకారమే నేను చెప్తుంటాను. ఇది ఎందుకంటే లైవ్లో చేసే రీడింగ్ కదా. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎనర్జీస్ అనమాట. ప్రతిదీ ఎనర్జీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. ఓకే, సరే. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి, సరేనా. ఓకే, ఏస్ ఆఫ్ వైన్స్, వెరీ గుడ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మొన్న కూడా ఒకరు అడిగారు కాల్ చేసి, సార్ మీరు కార్డ్స్ షఫిల్ చేస్తున్నారు కానీ మధ్యలో నుంచి తీయట్లేదని. సో ఎక్కడి నుంచి తీసినా ఏం కాదు, నేను కార్డ్ షఫిల్ చేసి తీస్తాను కదా. సరే, మీ కోరిక మేరకు కూడా మధ్యలో నుంచే తీస్తున్నాను, ఓకేనా. ఓకే, ఓకే. సో ఇవి వచ్చేసి కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను, సరేనా. సో ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ది ఎంపరర్. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నరు మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారండి, డెఫినెట్గా, ఓకేనా. సో ఇంతకుముందు వీళ్ళు పాస్ట్లో మీతో రిలేషన్లో ఎలాగంటే, వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఆఫీసులో పరిచయం అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలో పరిచయం అయి ఉండొచ్చు, మీ అంటే కొలీగ్ అవ్వచ్చు, మీ నేబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు వీళ్ళు మీ పార్ట్నరు. సో అలా మీకు పరిచయమైన వ్యక్తి వీళ్ళు, ఓకేనా. ఒక ప్రాజెక్ట్లో అయినా పరిచయం అయి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మీరే ఇన్స్పిరేషన్. వీళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే కారణం కూడా మీరే, ఓకేనా. మీరు రిలేషన్షిప్కి సంబంధించి మీరు చాలా వాల్యూ ఇచ్చారు ఈ పర్సన్కి, ఓకేనా. సో మీ పార్ట్నర్ అంటున్నారు ఇప్పుడు, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం మీరే. సో అది ఫైనాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ మీ నుంచి చాలా నేర్చుకున్నాను, ఓకేనా. మీరే నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పేసి గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బ్రేక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావచ్చు, కొంతమంది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు,
ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వీళ్ళు మీతో మాట్లాడాలని అయితే ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఏమో డిస్ప్యూట్స్ జరిగాయి, కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అన్నమాట. ఇక్కడ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఈ ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్ల విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, నా డిజైర్ అదే, నా గోల్ అదే, నా కోరిక అదే. ఒక న్యూ ఆపర్చునిటీస్ ఏదో అంటే ఇక్కడ ఏంటంటే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ తీసుకురావాలి, నాకు ఒక అవకాశం వస్తే బాగుండు, నువ్వు ఒక అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే మీరు బ్లాక్లో పెట్టేశారన్నమాట మీ పార్ట్నర్ నెంబరు. వాళ్ళు మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఒక అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట. మీరు ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారా, మీరు ఎప్పుడు మాట్లాడతారా అని. ఓకేనా. సో ఓవరాల్గా రిలేషన్షిప్లో అయితే ఒక గ్రోత్ కోరుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్గా బిజీ ఉన్న మాట నిజమే మీ పార్ట్నర్. ఇంకొకటి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా మదర్ ఇష్యూ ఉంది. మదర్ ఇష్యూ ఎక్కువ కనబడుతుంది. సో వీళ్ళు ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి మీకోసం, చాలా రకాలుగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఒక సక్సెస్ తీసుకురావాలి రిలేషన్లో, ఒక అబండెన్స్ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇంకా వీళ్ళు ఇంకా ఏంటంటే ఈరోజు కెరియర్ పరంగా అంటే జాబ్ ఆర్ బిజినెస్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేశారు పాస్ట్లో, మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అన్నమాట వీళ్ళు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, ఒక న్యూ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఫైనాన్షియల్గా ఎదగాలనే ఆలోచనలు ఉన్నాయి. మీరు ఫైనాన్షియల్గా ఎదగాలనే ఆలోచనలు మీ పార్ట్నర్ కూడా ఉన్నాయి. మీ పార్ట్నర్ కూడా ఫైనాన్షియల్గా ఎదగాలనే ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు డబ్బు 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 అని చెప్పేసి డబ్బు మీద ఎక్కువ మనీ మీద ఫోకస్ చేశారు. సో మిమ్మల్ని పట్టించుకోలేనందుకు వీళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళు కొంచెం అవేకనింగ్ వచ్చిందని చెప్పొచ్చు. ఓకేనా. సో కొంతమంది ఎలా ఉన్నారంటే పార్ట్నర్స్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్స్ అండి. వీళ్ళు చాలా డామినేటెడ్ పర్సన్స్. పాస్ట్లో మిమ్మల్ని చాలా డామినేట్ చేశారని అయితే చెప్పొచ్చు. ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. సో కొంతమందికి బ్రేకప్ వచ్చి 3 to 4 months కావచ్చు, 3 to 4 days కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వలేకపోయాను, రిలేషన్లో ఉన్నప్పుడు మీకు ఒక గౌరవాన్ని ఇవ్వలేకపోయాను. సో మీరు ఒక మంచి లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఉన్న పర్సన్ మీరు. సో నా ఈగో వల్లనే నేను నిన్ను దూరం చేసుకున్నాను అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అన్నమాట. ఓకేనా. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఓకేనా. మీరు ఒక ఫాదర్లీ ఫిగర్ లాంటి వారు, మీరు ఒక మదర్లీ ఫిగర్ లాంటి వారు, నాకు ఎంతో అసిస్ట్ చేశారు. నేను ఎంత విమర్శిస్తున్నా, నేను ఎంత గొడవ పడినా కూడా మీరు కాంప్రమైజ్ అయ్యారు. నా ఈగో వల్లనే నేను దూరం చేసుకున్నాను, నా రూడ్ బిహేవియర్ వల్ల. ఓకేనా. ఈరోజు నేను లోన్లీగా ఒక ప్రొటెక్షన్ లేకుండా బాధపడుతున్నానని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. మీరు ఎందుకు ఇంత ప్రాక్టికల్గా మారిపోయారు. ఓకేనా. అంటే పాస్ట్లో మీరు ఎమోషనల్గా ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాక్టికల్ అండ్ డామినేటెడ్ పర్సన్ అనమాట. ఇప్పుడు వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా ఎమోషనల్గా మారిపోయారు అనమాట. వీళ్ళు మేము మీ దగ్గరికి రావాలి, మళ్ళీ ఏంటి ఒక కంపానియన్, ఒక పాయోనీర్, ఒక స్టెబిలిటీ ఈ రిలేషన్లో తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అన్నమాట. సో మీ ప్లేస్ను ఎవరు రీప్లేస్ చేయలేరని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. చూడండి, స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి మీ పర్సన్కి, లిటరల్లీ స్లీప్లెస్ నైట్సే నడుస్తున్నాయి. ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారంటే చాలా ఫియర్ అన్నమాట. ఫియర్ఫుల్గా ఉన్నారు, వరీ అవుతున్నారు, గిల్టీ ఫీలింగ్ ఉంది, ఎవరితోనూ మాట్లాడట్లేదు. సో మీరు నా నుంచి దూరం అయిపోతారేమో అని చెప్పేసి ఒక బాధ. ఓకేనా. ఇక్కడ చాలామంది కూడా ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి డే అండ్ నైట్ కష్టపడి, ఓకేనా, 12 to 14 hours వర్క్ చేసి వచ్చి కూడా మీ పార్ట్నర్స్ మళ్ళీ నిద్ర పట్టక మీ గురించే ఆలోచనలు. ఓకేనా. సో ఎందుకు ఇలా జరిగింది మన రిలేషన్ మధ్య. ఓకేనా. ఒక క్లారిటీ లేకుండా నేను మాట్లాడాను, ఒక క్లారిటీ లేకుండా మన ఇద్దరి మధ్య ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా నేనే లీవ్ చేసేసాను, గివప్ చేశాను. ఓకేనా. సో అంటే ఒక ఐసోలేషన్ అన్నమాట. చాలా అబ్సెషన్లో ఉన్నాడు, ఒక హోప్లెస్ అయిపోయింది అన్నమాట. చాలా డిస్పరేట్గా ఉన్నారని చెప్పొచ్చు. నిద్రలేని రాత్రులు గడుపుతూ లోన్లీగా, ఒంటరిగా బాధపడుతూ, కొంతమంది అయితే ఫైనాన్షియల్గా కూడా ఎంత కష్టపడుతున్నా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఓకేనా. సో మీ గురించి అయితే చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నానని చెప్పొచ్చు. చూడండి, నేను
ఏమంటారు, మీ నుంచి నువ్వు నా నుంచి దూరం అయ్యావేమో కానీ నేనైతే నేను కోల్పోలేను, నేను మూవ్ ఆన్ అవ్వలేను, నేను గివప్ చేయలేను అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్లో, ఒక ఆశ అయితే ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓకేనా. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఈ రిలేషన్ నుంచి నేనైతే మూవ్ ఆన్ అవ్వలేను, నేను మూవ్ ఆన్ అవుతానని కూడా అనుకోవద్దు, ఈ రిలేషన్ ఎండ్ చేస్తానని కూడా నువ్వు అనుకోవద్దు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఓకేనా. సో పాస్ట్లో మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మీ పట్ల ఏదో సమ్ నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది వాళ్ళకు. సో అది వేరే వాళ్ళ ద్వారా కావచ్చు, తనంతట తాను కావచ్చు, ఒక నెగిటివిటీ క్రియేట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోయారు. అప్పుడు మీరు ఎమోషనల్గా హర్ట్ అయ్యారు. తర్వాత మీ గురించి వీళ్ళు తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ, మీరు మూవ్ ఆన్ అవ్వద్దు, నేను మూవ్ ఆన్ అవ్వాలన్న ఆలోచనలు అయితే నాకు లేవు, మీతో రిలేషన్లో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఎమోషనల్గా మళ్ళీ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకే, వెరీ గుడ్. చూడండి, మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఓకేనా. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఇక్కడ ఏంటి, మ్యారేజ్ కూడా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎంగేజ్మెంట్ కూడా అయింది, మ్యారేజ్ కూడా సెట్ అయింది. సో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో ఒక హార్మోని, ఒక జాయ్ఫుల్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఇక్కడ ఏంటంటే, మీరు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, చాలా హుందాగా ఉంటారు. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి. ఓకేనా. సో నేను మీలాంటి పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. మీలాంటి యాటిట్యూడ్ కావచ్చు, ఒక టైమింగ్ కావచ్చు, ఒక బిహేవియర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఫైనాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఒక ప్లానింగ్స్ కావచ్చు, రిలేషన్షిప్కి మీరు ఇచ్చే వాల్యూ కావచ్చు, మీకున్న నేమ్ అండ్ ఫేమ్, ఇట్లాంటి పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. చేసుకుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీలాంటి వాళ్ళతోనే రిలేషన్షిప్లో ఉండాలని చెప్పేసి, అంటే మీతో ఒక కమ్యూనిటీ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. ఓకేనా. ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. నేను రాశుల పరంగా ఇక్కడ నాకు కుంభరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా. సరే, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. ఓవరాల్గా మీ పర్సన్లో అయితే ఇక్కడ నెగిటివిటీ అయితే ఏమీ లేదు ఈ రీడింగ్లో. ఈరోజు ఉన్న ఎనర్జీస్ ప్రకారము మీ పార్ట్నర్లో ఈ రిలేషన్లో ఒక సక్సెస్ తీసుకురావాలి, మీరు మూవ్ ఆన్ అవ్వద్దు, నేను చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. ఇది వచ్చేసి రీడింగ్ అండి. ఓకేనా. సో మీకు రిజనెంట్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.